ఫ్రెండ్స్, మన దగ్గర డిఎస్ఎల్ఆర్స్ అండ్ మిర్రర్లెస్ కెమెరాస్ అయితే ఉండవు కదా. సో మన దగ్గర ఉండేది మన ఫోన్ మాత్రమే. సో దీంతోనే అందరూ ఫొటోస్ అయితే క్లిక్ చేస్తుంటారు. మీ హ్యూమన్ పోర్ట్రేట్స్ కానీ లేకపోతే నార్మల్ క్యాజువల్ ఫొటోస్ అయితే క్లిక్ చేస్తుంటారు కదా. సో దాన్ని ఈరోజు నేను అప్స్కేల్ అయితే చేయబోతున్నాను. మీ ఫోన్లో పోర్ట్రేట్ మోడ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ పోర్ట్రేట్ మోడ్లో మీరు ఫొటోస్ అనేవి ఎలా క్లిక్ చేయాలో చెప్తాను అనమాట. సో అంటే ఎలా క్లిక్ చేయాలో కాదు, దానికి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ టెక్నిక్స్ కూడా అనొచ్చు దాన్ని. సో దాని గురించి నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. మీకు ఒక 5 అయితే చెప్తాను అనమాట ఈ టిప్స్ అండ్ ట్రిక్స్. దాన్ని మీరు ఫాలో చేస్తే మీ ఫొటోస్ అనేవి బెస్ట్గా అయితే వస్తాయి అన్నమాట. సో వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, నెంబర్ 1 టిప్ వచ్చేసి మీరు మీ ఫోన్ని యూజ్ చేసి 1xలో ఫోటో తీయడం అనమాట. సో పోర్ట్రేట్ మోడ్లో మీరు 1xలో ఫోటో అనేది తీయకూడదు అనమాట. నార్మల్గా మీరైతే తీసుకోవచ్చు. సో ఎందుకు ఫోటో తీయకూడదు? సో ఫ్రెండ్స్, మీ మొబైల్లో 1x కెమెరా వచ్చేసి కొంచెం వైడ్ వ్యూ అయితే ఇస్తుంది అనమాట. సో ఇలాంటి వైడ్ వ్యూ 1xలో మీ ఫోన్లో డిఎస్ఎల్ఆర్లో ఇలాంటి వైడ్ వ్యూ అయితే ఉండదన్నమాట. సో దీన్నే కంప్రెషన్ అని అంటారు. ఇప్పుడు మీరు 2xలో ఫోటో తీశారనుకోండి, మీకు ఆ వైడ్ వ్యూ అయితే ఉండదు. ఆ కంప్రెషన్ అనేది మీకు లభిస్తుంది అనమాట. సో మీకు ఇలాంటి ఇప్పుడు శాంపుల్స్ అయితే చూపిస్తాను. దాన్ని బట్టి మీరు డిఫరెన్స్ అనేది ఈజీగా గెస్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, టిప్ నెంబర్ 2 వచ్చేసి మీ సబ్జెక్ట్కి అండ్ మీ బ్యాక్గ్రౌండ్కి ఉన్న డిస్టెన్స్ అనేది చాలా మ్యాటర్ చేస్తుంది అనమాట పోర్ట్రేట్ ఫోటోగ్రఫీలో. ఎలాగంటే ఇప్పుడు మీ సబ్జెక్ట్ వచ్చేసి మీ బ్యాక్గ్రౌండ్కి దగ్గరగా ఉందనుకో, మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది రాదనమాట. అలాగే దీనికి రివర్స్గా మీ సబ్జెక్ట్కి అండ్ మీ బ్యాక్గ్రౌండ్కి ఎక్కువ డిస్టెన్స్ ఉందనుకో, మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. ఇప్పుడు నాకు నా బ్యాక్గ్రౌండ్కి చాలా డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. నేను రూమ్కి కార్నర్లో కూర్చొని అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో అబ్జర్వ్ చేయొచ్చు, వెనకాల ఒకసారి నా బ్యాక్గ్రౌండ్ అబ్జర్వ్ చేయండి ఎంత దూరంలో ఉందో. అదే ఒకవేళ ఇప్పుడు నేను ఒక వాల్ దగ్గర నిలబడి వీడియో చేశాను అనుకోండి, నాకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది అస్సలు రాదనమాట. సో కావాలంటే ఒకసారి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, నెంబర్ 3 టిప్ వచ్చేసి యాడింగ్ ఎలిమెంట్స్ ఇన్ ఫోర్గ్రౌండ్. సో ఫోర్గ్రౌండ్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వెనకాల బ్యాక్గ్రౌండ్, నేను సబ్జెక్ట్. ఇక్కడ ముందు ఏ ఎలిమెంట్స్ అయితే వస్తాయో ఇంకా నేను యాడ్ చేయలేదన్నమాట ఇది. సో ఇక్కడ ఏ ఎలిమెంట్ అయితే వస్తుందో అది ఫోర్గ్రౌండ్ కిందకు వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నేను ఫోర్గ్రౌండ్ ఏదైనా యాడ్ చేయొచ్చు, లైక్ ఒక టేబుల్ యాడ్ చేయొచ్చు, లేకపోతే ఒక ఫ్లవర్ వాజ్ యాడ్ చేయొచ్చు. సో ఏదైనా ఒకవేళ మీరు బయట రికార్డ్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఒక లీవ్స్ అనేవి యాడ్ చేయొచ్చు ఫోర్గ్రౌండ్లో, లేదా ఫ్లవర్స్ యాడ్ చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా. సో ఇప్పుడు మీకు కొన్ని శాంపుల్స్ అయితే చూపిస్తాను. ఫోర్గ్రౌండ్ అనేది ఇంకా ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, నెంబర్ 4 టిప్ వచ్చేసి లైటింగ్. సో లైటింగ్ అనేది ఫోటోగ్రఫీలో వీడియోగ్రఫీలో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట. సో లైటింగ్ అంటే ఏం లేదు, మీ సబ్జెక్ట్కి మీరు ఏ ఇంటెన్సిటీతో లైట్ ఇస్తున్నారు, ఏ వైపు లైట్ ఇస్తున్నారు అండ్ లైట్ ఎలా ఇస్తున్నారు అనేవి ఈ లైటింగ్ అనమాట. సో పోర్ట్రేట్ ఫోటోగ్రఫీలో మీరు మీ సబ్జెక్ట్కి హ్యూమన్ పోర్ట్రేట్స్కి మీరు లైటింగ్ అనేది 45 degrees యాంగిల్ అయితే లైటింగ్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఒక సైడ్ మాత్రమే ఇవ్వాలన్నమాట 45 degrees అనేది. మరి సైడ్ అని మరి ఇక్కడ కాదు, ఈ సైడ్ ఇక్కడ అనమాట. సో ఇప్పుడు కూడా కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తే మీరు నాకు లైటింగ్ వచ్చేసి 45 degreesలోనే వస్తుంది అనమాట. ఒకసారి బాగా గమనించండి. సో చూడవచ్చు మీరు ఇక్కడ లైటింగ్ అనేది ఈ సైడ్ అయితే పడుతుంది ఎక్కువ అనేది, ఈ సైడ్ కొంచెం తక్కువ పడుతుంది. సో ఇలా బట్ట మీ లైటింగ్ అనేది ఇలా సెట్ చేస్తే మీకు ఒక డ్రమాటిక్ లుక్ అయితే వస్తుంది అనమాట మీ ఫొటోస్లో. సో ఫ్రెండ్స్, నెంబర్ 5 అండ్ లాస్ట్ టిప్ వచ్చేసి కాంపోజిషన్. సో కాంపోజిషన్ అంటే ఏం లేదు, దీనిలో కొన్ని సబ్ టెక్నిక్స్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ రూల్ ఆఫ్ థర్డ్స్, సెంటర్, డయాగ్నల్, ట్రయాంగిల్, ఇలా ఉన్నాయన్నమాట కొన్ని టెక్నిక్స్. కొన్ని దండిగా అయితే ఉన్నాయి. సో దీని గురించి సపరేట్ ఒక వీడియో అయితే చేయాలన్నమాట. సో నేనైతే ఖచ్చితంగా చేస్తాను అనమాట వీడియో. సో ఫ్రెండ్స్, ఇవే అనమాట 5 టెక్నిక్స్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనమాట. ఈ 5 టిప్స్ అండ్ టెక్నిక్స్ని మీరు యూజ్ చేసి
మీ పోర్ట్రేట్ ఫోటోగ్రఫీని నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకువెళ్ళొచ్చు. సో వీడియో కనుక నచ్చితే లైక్ అయితే చేయండి అండ్ కింద కామెంట్ అయితే చేయండి. నాకు చాలా మోటివేషన్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇంతే, నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం.